Hi everyone, welcome to Aravali Technologies. So myself Kanjam Shrija. So ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సర్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఒక పర్సన్ కి తన యొక్క స్కిల్స్ ని లేదంటే తనకున్న టాలెంట్ తో తను ఓన్ గా వర్క్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయడాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అని అంటాము. సో నార్మల్ గా ఓన్ గా వర్క్ చేయడం అంటే ఏంటి? సో ఒక కంపెనీలో ఒక మేనేజర్ కిందనో లేదంటే ఒక ఎంప్లాయీగా వర్క్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఏం చేయాలి, మనం ఒక క్లయింట్స్ని వెతుక్కుంటూ వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని అవి వాటిని డెలివరీ చేయడం. మనం ఏం చేయాలి, నార్మల్గా మనకి ఉన్న స్కిల్స్తో క్లయింట్స్ అనే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని తెలుసుకొని ఆ వర్క్ని మనం వాళ్ళకి చేసి పెట్టడం. సో దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అని అంటాము. సో నార్మల్గా ఫ్రీలాన్సింగ్ చేసే పర్సన్ ఇంట్లోనే కూర్చుండి డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేటివి చేయొచ్చు. సో మనకి ఒక వెండర్ లాగా లేదంటే ఒక సర్వీస్ ప్రొవైడర్ లాగా చేయొచ్చు. సో ఈ పర్సన్కి ఎలా పేమెంట్ చేస్తారు, ఎలా పేమెంట్ అనేది చేస్తారు అంటే మనకి నార్మల్గా మనం చేసిన వర్క్ని బేస్ చేసుకొని కంపెనీస్ ఆర్ క్లయింట్స్ అనే వాళ్ళు పేమెంట్ అనేది చేస్తారు. సో ఇలా వర్క్ చేయడాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాము. సో ఇలా వర్క్ చేసే పర్సన్ని మనం ఫ్రీలాన్సర్ అని అంటాము. సో మనకి ఫ్రీలాన్సింగ్ అనేది ఎవరు చేయొచ్చు, ప్రతి ఒక్కరు చేయొచ్చా, మనం కూడా చేయొచ్చా అనే డౌట్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రీలాన్సింగ్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చు. లైక్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీ అవ్వచ్చు, లేదంటే హౌస్ వైఫ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. బట్ స్కిల్స్, ఏ పర్సన్కి అయితే స్కిల్స్ అండ్ టాలెంట్ అనేది ఉందో ఆ పర్సన్ ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ అనేది ఒక కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ చేయొచ్చా అంటే ఎస్, ఎంప్లాయీ కూడా చేయొచ్చు. సో నార్మల్గా ఇలా ఎంప్లాయీస్కి కూడా చాలా ప్యాషన్స్ అనేటివి ఉంటాయి. నార్మల్గా స్కిల్స్ అనేవి ఉంటాయి, లైక్ ఫోటోగ్రఫీలో కావచ్చు, ఎడిటింగ్లో కావచ్చు. సో తన యొక్క స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఇలా ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. సో నార్మల్గా మనం ఒక స్టూడెంట్ని తీసుకుందాం. సో స్టూడెంట్కి డ్యాన్స్ చేసే స్కిల్ అనేది ఉంది. సో ఈయన ఏం చేయొచ్చు, కొంత పీపుల్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఒక 1 or 2 hours ఒక ఆన్లైన్ డ్యాన్స్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇలా ప్రొవైడ్ చేస్తూ మనకున్న స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నార్మల్గా మనం డ్యాన్సే కానీ, మ్యూజికే కానీ, సింగింగే కానీ, లేదంటే మనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నా కూడా మనం ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. లేదంటే మీరు ఫ్రీలాన్సింగ్లోనే మీ కెరియర్ అనేది స్విచ్ అవ్వాలి అనుకుంటే మనం వెబ్ డెవలపర్గా కానీ, వెబ్ డిజైనర్గా కూడా ఇలాంటి స్కిల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ కూడా మనం ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. మనం మనకున్న స్కిల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటే కూడా మనకి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ టైం ఒక ఫ్రీలాన్సింగ్ చేసి మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసామనుకోండి, సో మనకి ఫస్ట్ పేమెంట్ ఒక 1000 అవచ్చు, మనకి నెక్స్ట్ టైం ఒక 2000 అవచ్చు. సో మనం ఇలా మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే మన ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇలా డాన్సింగ్ కానీ, లేదంటే సింగింగ్, మ్యూజిక్, లేదంటే వెబ్ డెవలపర్గా, వెబ్ డిజైనింగ్గా, లేదంటే నార్మల్గా మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా మనకి రాకపోయినా మనం ఏం చేయాలి, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మనం అవి తెలుసుకుందాం. సో మనకి నార్మల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ యూట్యూబ్ కావచ్చు, లేదంటే మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ఇవన్నిట్లో కూడా మనకి వచ్చిన లాంగ్వేజెస్, సో తెలుగు రావచ్చు, మనకి ఇంగ్లీష్, హిందీ. సో ఈ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని కూడా మనం కంటెంట్ క్రియేషన్ అనేది చేయొచ్చు, కంటెంట్ రైటింగ్ అనేది రావచ్చు. మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చు, ఫ్లూయెంట్గా మాట్లాడతాం, ఫ్లూయెంట్గా మనం రాస్తాం అనుకోండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఛానల్స్ వాళ్ళకి మనము ఈ కంటెంట్ రైటింగ్ అనేది కూడా రాసి ఇవ్వచ్చు అన్నట్టు. మనకి కంటెంట్ క్రియేటింగ్ అనేది చాలా రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో మనం ఈ కంటెంట్ రైటింగ్లో కూడా మన ఫ్రీలాన్సింగ్ కెరియర్ అనేది స్విచ్ చేసుకోవచ్చు. సో మనకి చాలా పీపుల్ అనే వాళ్ళు ఉంటారు, సో ఇలా మనకి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో కెరియర్ గ్యాప్ వచ్చింది అని. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఫ్రీలాన్సింగ్ మనకున్న స్కిల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ అనేది చేసినప్పుడు, సో మనం నెక్స్ట్ టైం మనం ఏదైనా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయినప్పుడు మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసుకోవచ్చు, నేను ఇలా ఫ్రీలాన్సింగ్ అనేది చేశాను అని ఇలా మెన్షన్ అనేది చేసుకోవచ్చు. సో మనకు ఫ్రీలాన్సింగ్ అనేది ఇలా కూడా యూజ్ అవుతుంది. మనం కొన్ని డేస్లోనే స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలనుకుంటే నార్మల్గా మనకి మొబైల్ యాప్స్ ఉంటాయి, క్యాన్వా కావచ్చు, పిక్సెల్ ల్యాబ్ కావచ్చు. దీంట్లో మనం టెంప్లెట్స్ క్రియేట్ చేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, లేదంటే వీడియో క్రియేషన్స్ చేయడం, నార్మల్గా లేకపోతే ఇమేజ్ ఎడిటింగ్ చేయడం, లేదంటే యూట్యూబ్ ఛానల్స్లో పెట్టే థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ నేర్చుకొని కూడా మనము ఫ్రీలాన్సింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఇలా వీడియో క్రియేషన్స్, వీడియో ఎడిటింగ్ చేసి, లేదంటే థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి మనీ ఎలా ఏం చేయాలంటే, మనకి నార్మల్గా యూట్యూబ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, లేదంటే బిజినెస్ చేసే రిలేటివ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి మనం చెప్పాలి అన్నట్టు, నార్మల్గా నేను ఇలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తాను, ఇలా ఇమేజెస్ క్రియేట్ చేస్తాను,
సో మీరు మంత్లీ కొంచెం ఇట్లా పేమెంట్ అనేది ఇస్తే సో మీకు ఇలా ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తాను, థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసి ఇస్తాను అని మనం అడగొచ్చు అన్నట్టు. సో మనం ఇలా కూడా అడిగి మన స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ మనం ఇలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ లేరు, ఇలా యూట్యూబ్ చేసే ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, రిలేటివ్స్ కూడా లేరు అనుకోండి. సో మనం ఏం చేయాలి, మనకి చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. సో వెబ్సైట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో మనం వెబ్సైట్స్లో మెన్షన్ చేయాలన్నట్టు మనకి ఏమొచ్చు, మనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మనకి ఎలాంటి టాలెంట్ అనేది ఉంది. సో నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇమేజ్ క్రియేట్ చేస్తామా, వీడియో ఎడిట్ చేస్తామా, లేదంటే థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తామా, సో ఇవన్నీ మెన్షన్ చేయాలి. సో మనం వెబ్సైట్స్లో ఇవన్నీ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేసినప్పుడు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్న క్లయింట్స్ ఏం చేస్తారు, మనకి ఈమెయిల్స్ చేస్తుంటారు. ఓకే, నేను వెబ్సైట్లో ఇలా మీ స్కిల్స్ అనేటివి చూసాను, మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, సో మీరు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు, నార్మల్గా ఒక శాంపుల్ పంపించండి, లేదంటే మీ ప్రైజింగ్ ఎలా ఉంటుంది అనేటివి అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళకి మన స్కిల్స్ అనేటివి నచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కడో ఒక దగ్గర మన ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి చాలా వెబ్సైట్స్ అనేటివి ఉన్నాయి. నార్మల్గా freelancer.com కానీ fiverr.com కానీ. సో నార్మల్గా మనం గూగుల్లో ఫ్రీలాన్సింగ్ యాప్స్ ఇన్ 2025 లేదంటే నార్మల్గా ఫ్రీలాన్సింగ్ యాప్స్ ఇన్ ఇండియా అని అంటే మనకి చాలా వెబ్సైట్స్ అనేటివి వస్తుంటాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లేదంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, జాబ్ కోసం చూసేవాళ్ళు, టైం అనేది వేస్ట్ చేయకుండా మీ స్కిల్స్తో, మీకున్న టాలెంట్తో ఈ ఫ్రీలాన్సింగ్ని స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సర్ అంటే ఎవరు, అసలు ఫ్రీలాన్సింగ్లో ఏం చేస్తారు అని తెలిసింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ కంటెంట్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.